మామూలుగా ఎంప్లాయీస్కి వెల్ఫేర్ అసోసియేషన్స్ అని ఉంటాయి. ఎన్జిఓ వెల్ఫేర్ నాన్ గెస్టెడ్ వెల్ఫేర్ అసోసియేషన్, గెస్టెడ్ వెల్ఫేర్ అసోసియేషన్, నర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్. కానీ వీ వాంటెడ్ టు ఎంపవర్ ద ఉమెన్. ఎనఫ్ ఆఫ్ వెల్ఫేర్ కొద్ది గొప్ప వాళ్ళు చూసుకుంటారు, మనం కూడా చూస్తాం. బట్ నౌ ఈజ్ ద నీడ్ ఫర్ ద ఉమెన్ టు గెట్ ఎంపవర్డ్. సో వాళ్ళని ఎంపవర్ చేయాలంటే ఐ థింక్ దేర్ నీడ్స్, మీరు అన్నట్టుగా ఇందాక మోటివేషన్, అవేర్నెస్ ఇవ్వాలి, మోటివేషన్ ఇవ్వాలి. ఈ రెండు పనికి రాకున్నప్పుడు సపోర్ట్ కూడా ఇవ్వాలి. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. ఇవ్వాలి అంటే వీ నీడ్ టు ఫార్మ్ ఏ గ్రూప్, వీ షుడ్ సపోర్ట్ దెమ్ అనేది ఒక ఆలోచన వచ్చి ఈ విధంగా ఆ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగినప్పుడు ఐఎమ్ ద ఫౌండర్ ప్రెసిడెంట్ ఫర్ దట్ అసోసియేషన్, ఐఎమ్ ద స్టేట్ ప్రెసిడెంట్ ఫర్ దట్ అసోసియేషన్. ఐ గోట్ ఎ బ్యూటిఫుల్ అసోసియేషన్. అయితే అంటే ఇక్కడ చిన్న విషయాలు కూడా మీకు చెప్పాలి. అంటే ఉమెన్ని మేము ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాము, తర్వాత హెల్త్ విషయంలో కూడా ఏ విధంగా మేము సపోర్ట్ ఇస్తున్నాం అనేది గవర్నమెంట్ తరఫు నుంచి, డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా కాకుండాను అదర్వైజ్ ఆల్సో హౌ వీఆర్ సపోర్టింగ్ అనేది నౌ ఐ వాంట్ టు పుట్ ఫోర్త్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అది ఏ విధంగా అంటే ఒకటేమో వర్క్ ప్లేస్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడాను, మెయిన్గా ప్రాబ్లమ్స్ ఏముంటాయండి ఉమెన్ ఎంప్లాయీస్కి. సో అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసినప్పుడు సాల్వ్ చేసే పొజిషన్ మనకి కాదు, ప్రాపర్ అథారిటీకి మనం ఎస్కలేట్ చేసి ఆ ఇష్యూస్ సాల్వ్ చేసే విధంగా చేయడము. ఇట్ మే బి సర్వీస్ మ్యాటర్, నాన్ సర్వీస్ మ్యాటర్. అయితే దీంట్లో ప్రత్యేకమైన అజెండాగా చేర్చింది మేము ఏమిటంటే ఉమెన్ హెల్త్ మీద మనం వర్కౌట్ చేయాలి. దాని గురించి మేము ఏం చేసామంటే డిపార్ట్మెంట్లో కూడా కొన్ని మేము హెల్త్ క్యాంప్స్ పెట్టడం జరిగింది, మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. అది మెడికల్ క్యాంప్స్ ఇవి అంటే ఇది డిపార్ట్మెంట్ జరిగేది ఒక ఇష్యూ అండి. మనం ఇప్పటిదాకా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు యాజ్ ఎ ఉమెన్ వాట్ వీ కెన్ డూ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్, వాట్ వీ కెన్ డూ ఫర్ ఉమెన్ హెల్త్. మెయిన్గా ఇక్కడ ఫస్ట్ రెండు పక్కకు పెట్టిన ఉమెన్ హెల్త్ గురించి మనం ఎలా వాళ్ళకి అవేర్నెస్ తేవచ్చు, మోటివేషన్ తేయచ్చు. ఇవి రెండు కూడా అయిపోయినాక కూడా ఇంకా స్టిల్ దే ఆర్ గోయింగ్ త్రూ దట్ ఫేజ్, హౌ వీ కెన్ సపోర్ట్ దెమ్. ఎస్పెషల్లీ ఉమెన్ హెల్త్ కూడా మేము దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రోగ్రామ్స్ ఈ మధ్య కాలంలో కూడా ఒకటి ఆరోగ్య మహిళ అని ఒక ప్రోగ్రామ్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దానికి కొన్ని పిహెచ్సిస్ని కూడా హైదరాబాద్ మళ్ళీ చుట్టుపక్కల కొన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా మేము స్టార్ట్ చేయడం జరిగినప్పుడు మేము దీంట్లో జనరల్ స్క్రీనింగే కాకుండాను మేజర్ ఏవైతే ఆడవాళ్ళకి ఈ మధ్య కాలంలో సంభవిస్తున్నటువంటి క్యాన్సర్ మరణాలు వీటిని దృష్టిలో పెట్టుకొని వీటి స్క్రీనింగ్ కూడా, దో ఇట్ ఈస్ ఏ కాస్ట్లీ ఇన్వెస్టిగేషన్స్, వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ స్క్రీనింగ్ ప్రిలిమినరీ స్క్రీనింగ్ చేసి హయ్యర్ సెంటర్కి మేము రెఫర్ చేస్తున్నాము. సో దట్ ఆల్సో వీఆర్ ట్రైంగ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఉమెన్ హెల్త్ ఇన్ పర్టిక్యులర్. సో ఇంకొక మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మై అసోసియేషన్ యాక్టివిటీస్, దీంట్లో మేము మెయిన్గానేమో యంగ్ ఉమెన్ అయితే కనుక బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ని దృష్టిలో పెట్టుకొని మెయిన్గా ఇప్పుడు యంగ్ గర్ల్స్ అంటే కనుక ఎక్కువగా వాళ్ళకి ఇవి అంటే సూసైడల్ టెండెన్సీస్, సూసైడ్ అటెంప్ట్స్ ఏవైతే ప్రేరకాలుగా ఉపయోగిస్తాయి చూడండి, లైక్ అదే ఎగ్జామినేషన్ ఫియర్, ఎగ్జామినేషన్ ఫెయిలియర్, లవ్ ఫెయిలియర్, ఇటువంటివన్నీ కూడా మనకి చాలా చిన్న విషయాలు కనిపించు కానీ వాళ్ళ ప్రాణాంతకంగా సంభవిస్తుంది అది. సో అదే పెద్ద సమస్య కాబట్టి చివరికి వాళ్ళు ప్రాణాల మీద కూడా తెచ్చుకున్నారు. కాబట్టి కౌన్సిలింగ్ సెషన్స్ కూడా మేము దీని ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొక ప్రత్యేకంగా కొన్ని చోట్ల ఎక్కడైతే ఎవరైతే సమ్ ఎన్జిఓస్ కానివ్వండి, సమ్ ఏరియాస్లో వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు మేము ప్రత్యేకంగా ఎందుకంటే ఈ మధ్య కాలంలో క్యాన్సర్ రేట్ ఉమెన్ ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ రేట్స్ పెరగడం వల్ల దట్ ఉమెన్ ఫీల్ షై టు గో టు హాస్పిటల్ డ్యూ టు దిస్. అలాంటి ఏమైనా చిన్న సస్పిషన్ ఉన్నా, చిన్న ఇబ్బంది ఉన్నా కూడా ఏదో కడుపు నొప్పో కాలు నొప్పి ఉన్నప్పుడు వెళ్ళినంత సులువుగా వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళరు, మొహమాట పడతారు, సిగ్గుపడతారు. అటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ డోర్ స్టెప్స్ దగ్గరికి లేదా వాళ్ళ నియరెస్ట్ ఏరియా దగ్గరికి వెళ్ళి మనము
క్యాంప్స్ చేసి మనము హైలీ ఎక్విప్మెంట్తోని వాళ్ళకి, అంటే బయట మీకు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే దాదాపుగా ఒక మ్యామోగ్రఫీ టెస్ట్ చేస్తే మినిమం 5,000 to 6,000 అమౌంట్ పడుతుంది. ప్యాప్స్మియర్ టెస్ట్ చేస్తే 3,000 to 4,000 పడుతుంది. అలాంటిది మేము డిఫరెంట్ ఆర్గనైజేషన్స్తోని హాస్పిటల్తో కొలాబరేట్ అయ్యి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ నియర్లీ 12,000 to 13,000 వర్త్ ఇన్వెస్టిగేషన్స్ మేము వాళ్ళకి చేసి ఆ విధంగా ఉమెన్ హెల్త్ని సపోర్ట్ చేస్తున్నాము, మోటివేషన్ చేస్తున్నాం, అవేర్నెస్ ఇస్తున్నాము అండి. ఇట్స్ ఆల్ అబౌట్ మీ ఇంట్రెస్ట్ ఉమెన్ హెల్త్ మీద. యా, డెఫినెట్లీ. అయితే చివరిగా మోస్ట్ ప్రాబబ్లీ వాట్సాప్ స్టేటస్ అన్నారు కాబట్టి అదొకటి, ఇఫ్ యూ గివ్ మీ టైమ్ ఐ విల్ సే అబౌట్ దట్ ఆల్సో. ఇప్పుడు నేను కూడా చాలా మామూలుగా నేను ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను కూడా అందరిలాగానే రీల్స్, వాట్సాప్లు, ఫేస్బుక్లు అన్నీ చూస్తుంటాను. దాంట్లో వాట్సాప్లో కొన్ని మెసేజెస్ వస్తుంటాయి. చూసినప్పుడు మన లో మూడ్ ఉందనుకోండి, ఒక్కసారి బ్రైట్ అయిపోతుంది. మనది ఏదో ఒక డిప్రెస్డ్ మూడ్ ఉంటాము, ఉండగానే అరే నిజమే కదా, టుడే ఇట్ మే ఎ బిగ్ ప్రాబ్లం, బట్ టుమారో ఇట్ మే నాట్ బి సో వై నాట్ మీ బి ఆప్టిమిస్టిక్ అనేది వస్తుంది మనకి. ఆ ఆలోచన వచ్చినప్పుడు, ఇప్పుడు నాకే ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు, వెన్ ఐ కీప్ ఇన్ దట్ స్టేటస్, వెన్ సమ్ పీపుల్ మేబీ 50s or 100s ఆర్ లుకింగ్ ఆన్ టు దట్, 100 మంది చూస్తే ఒకరు ఇన్స్పైర్ అయితే దాని మెసేజ్ ఫార్వర్డింగ్ ఆఫ్ మెసేజ్ సర్వ్డ్ అని నేను అనుకుంటాను. చాలా మంది ఫోన్లు చేసి కూడా చెప్పారు, మేడం మీలాంటివి పెట్టండి, ఈరోజు నిజంగా నాకు చాలా బ్యాడ్ మూడ్ ఉండింది, ఐ వాజ్ రియల్లీ ఒకరైతే నా స్టాఫ్ అన్నారు, ఈరోజు మా బాస్ బాగా తిట్టాడు మేడం, నేనైతే రెసిగ్నేషన్ ఇచ్చి వెళ్ళిపోదామని చూస్తూ ఎందుకో నేను మళ్ళీ ఇక రాసుకున్నారంట నా స్టాఫ్. నా దగ్గర పనిచేసి వేరే చోట చేస్తున్న వాళ్ళు ఆ రోజు బాగా తిట్లు పడ్డాయి వాళ్ళ బాస్తోని. ఆల్మోస్ట్ దట్ స్టాఫ్ మెంబర్ గాట్ ఇరిటేటెడ్. సో అబౌట్ టు రైట్ లాంగ్ లీవ్ రాసేసి పడేసి నేను వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎందుకు ఐ వాజ్ స్క్రోలింగ్ త్రూ వాట్సాప్, అది చూశాను. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు ప్రాబ్లం, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు, అసలు ఎల్లుండి ఉండకపోవచ్చు ఆ ప్రాబ్లం. కాబట్టి బీ ఆప్టిమిస్టిక్, గో ఆప్టిమిస్టిక్ అని అలాంటిది ఏదో మెసేజ్ పెట్టా. సో దట్ స్టాఫ్ మెంబర్ రెడ్ ఇట్, ఏదో కాల్డ్ మీ బ్యాక్, ఐఎమ్ రియల్లీ ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై యువర్ మెసేజ్ అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎంతోమంది చూస్తారు, ఒకరైతే ఇన్స్పైర్ అయ్యారు కదా. ఎస్, దట్ విల్ డూ. పర్పస్ సాల్వ్డ్. ఎస్, ఎగ్జాక్ట్లీ.